Hi, I am Krishna Prasad Gangarasu. Now I am going to explain first question in 6.1 exercise of progression. So, in which of the following situations the list of numbers involved form an arithmetic progression y? క్రింద ఇచ్చిన వాటిల్లో ఏది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది ఆ నెంబర్స్ అని అడుగుతున్నారు. ఓకేనా? ఎందుకు ఉంది రీజన్ జాగ్రత్త సింపుల్. మనం ఇందాక ప్రీవియస్ క్లాస్లో బేసిక్స్ మాట్లాడుకున్నాం కదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మీనింగ్ తెలుసు, దానికి తగ్గట్టుగా ఉంది. ఒక స్టార్టింగ్ నెంబర్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేసుకుంటూ పోతుంటే వచ్చేదాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇది అట్లా ఉందా లేదా? హియర్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. ఈ 3 బోర్డు మీద రాశాను, ఇవి చూసుకొని మనం చేద్దాం ఇప్పుడు. సో ది మినిమం taxi fare is ₹20 for the first kilometer and thereafter ₹8 for each additional kilometer. ఒక ట్యాక్సీ, రెంట్కి ట్యాక్సీ ఉందన్నమాట, మన ఊబర్ ఇట్లాగా. వాళ్ళు మినిమం ఫేర్ ఫస్ట్ మనం ఇలా కారు ఎక్కి దిగంగానే ఛార్జీ తీసుకోవడం ₹20 ఫర్ ఫస్ట్ కిలోమీటర్. 1 కిలోమీటర్ దాకా ₹20. ఫర్ ఆఫ్టర్ ఎవ్రీ 1 కిలోమీటర్ ది ఛార్జ్ ఈజ్ ₹8. ఇది వాళ్ళు ఇచ్చింది. ఇది ఏపీలో ఉందా లేదా? ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా మనం చెప్పాలి. సో ఇయర్ ఫస్ట్ మనం రేట్ ఎంత, మన ట్యాక్సీ ఎక్కగానే మనం వాడికి ₹20 ఇచ్చేయాలి. ఆఫ్టర్ 1 కిలోమీటర్ ఎక్స్ట్రాగా ₹8 ఇవ్వాలి. ఇంకా ఆఫ్టర్ నెక్స్ట్ కిలోమీటర్ ఎక్స్ట్రాగా ఇంకొక ₹8. సో ఆ విధంగా. సో హియర్ ఏం రాయాలి? ఫర్ ఫస్ట్ కిలోమీటర్ మినిమం ఫేర్ ఈజ్ ఈక్వల్ టు ₹20. ఓకేనా? ఫర్ నెక్స్ట్ కిలోమీటర్, నెక్స్ట్ 1 కిలోమీటర్, నెక్స్ట్ 1 కిలోమీటర్ ఎక్స్ట్రా ఫేర్ ఈజ్ ఈక్వల్ టు ₹8. సో ఫర్ 2 kilometers means second term అన్నమాట. A2 is equal to 20 plus 8, ₹28. ఓకేనా? సో నెక్స్ట్ ఫర్ 3 kilometers fare is equal to 28 plus 8, that is equal to ₹36. 36. సో ఈ విధంగా ఉంది. therefore the fare per kilometer the fares per kilometer are first number 20, second 28, third 36, so on. ఇక్కడ see the difference. ఇక్కడ 28 నుంచి 20 లెస్ చేస్తే 8, 36 నుంచి 28 లెస్ చేస్తే 8. సో ఫిక్స్డ్ నెంబర్ ఎంత? 8. స్టార్టింగ్ నెంబర్ ఎంత? 20. ఏం రాస్తాము? దిస్ ప్రోగ్రెషన్ ఈజ్ ఇన్ ఏపీ. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంది. బికాస్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 20 and fixed means common difference. Amount is ₹8. సో కాబట్టి ఇది ఏపీలో ఉంది. therefore this progression is
ఇన్ ఏపీ. సో ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంది. ఇప్పుడు సెకండ్ వద్దాం. ఇదేంటిది? ది అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ఏ సిలిండర్ వెన్ ఏ వాక్యూమ్ పంప్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ది ఎయిర్ రిమైనింగ్ ఇన్ ది సిలిండర్ అట్ ఏ టైం. ఒక సిలిండర్ ఉందిట, అంటే ఎయిర్ సిలిండర్ అంటే కంప్రెసర్ అనమాట. మనకి వెహికల్స్లో ఎయిర్ కొడతాం కదా, గాలి కొట్టుకుంటాం కదా, అది చిన్న సిలిండర్లో స్టోర్ అయి ఉంటుంది. అందులోంచి ఎయిర్ని రిమూవ్ చేస్తున్నట్ట. ఎంత రిమూవ్ చేస్తున్నట్ట? ప్రతిసారి 1/4 ఆ సిలిండర్లో ఎంత ఎయిర్ అయితే ఉంటుందో అందులోంచి 1/4 ఎవ్రీ టైం దే ఆర్ బయటికి రిమూవ్ చేస్తున్నారు అన్నమాట, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఎంత 1/4 అంటే ఫిక్స్ అయిన దాంట్లో కదా. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది, అందులో 1/4 అంటే 25 రూపీస్. సో 100లో 25 లెస్ చేస్తే 75 వస్తుంది. మళ్ళీ 75లో మళ్ళీ 1/4, మళ్ళీ 25 రూపీస్ కాదు, ఉన్న దాంట్లో 1/4 అనమాట. అందులో ఎంతైతే ఉందో అందులో 1/4. సో అది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇది ఏపీలో ఉండదు. ఎందుకు ఉండదో చూద్దాం. ఎందుకు ఉండదు అంటే మనం రిమూవ్ చేసేది ఫిక్స్డ్ అమౌంట్ కాదు. ఇక్కడ 1/4 అని పేరు వాడాడు. ఆ 1/4 ఎందులో ఉన్న దాంట్లో 1/4, స్టార్టింగ్ దాంట్లో 1/4 కాదు. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం ఎట్లా వస్తుందో. లెట్ ది ఎయిర్ present in cylinder is equal to 1 centimeter cube. 1 centimeter వాల్యూమ్ అంత ఉందన్నమాట. అంత ఇది ఉందనుకుందాం. ఓకేనా? గివెన్ అట్ ఏ టైమ్ 1/4 ఆఫ్ ఇట్స్ ఈజ్ రిమూవ్డ్. అందులోంచి 1/4 రిమూవ్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం రిమూవ్డ్ ఎయిర్ ఎంత రిమూవ్ చేశారు? 1/4. సో దట్ ఈస్ 1 into 1/4, that is equal to 1/4 centimeter cube. So remaining air is equal to 1 minus 1/4. 1 minus 1/4 అంటే ఎల్సిఎం కట్టాలి. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం కట్టాల్సింది. గుర్తుపెట్టుకోండి, ఎడిషనల్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఫ్రాక్షన్స్ కనుక వస్తే వీ హ్యావ్ టు డూ ఎల్సిఎం మస్ట్. సో దీని ఎల్సిఎం 4 వస్తుంది అనమాట. 1 వచ్చి 4 టైమ్స్ పోతుంది. 4 into 1 4 మైనస్ సింబల్ 4 వచ్చి 1 టైం పోతుంది. 1 ones are 1. సో 3/4 ఎయిర్ ఆ ట్యాంక్లో ఉంది. 1/4 రిమూవ్ చేస్తే 3/4 అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 75 పైసా అనుకోవచ్చు. 100 రూపీస్ లేదా 100 ఇది 1 రూపీ. 100 రూపీస్లో 25 రూపీస్ బయటకు తీస్తే 75 రూపీస్. అట్లాగే 3/4 అంటే మీనింగ్ అదే, 30. ఓకేనా? సో ఇంత ఎయిర్ ఉంది. సో సెకండ్ టైం air removes is equal to 1/4 of 3/4. 3/4లో 1/4 అన్నమాట. 3/4లో 1/4 అంటే ఎంత? 1/4 into 3/4, that is equal to 3 ones are 3, 4 into 4 16. గుర్తుపెట్టుకోండి రూల్స్. ఇంటూ ఉంది. ఇంటూ ఉన్నప్పుడు ఎల్సిఎం కట్టాల్సిన అవసరం లేదు. బేసిక్ పాయింట్. ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం. ఇక్కడ నో నీడ్ టు ఫైండ్ ఎల్సిఎం. డైరెక్ట్లీ న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవచ్చు, డినామినేటర్ మల్టిప్లై చేసుకోవచ్చు. సో 1 into 3, 1 3s are 3, 4 4s are 16. సో ఇంత అమౌంట్ రిమూవ్ చేశారు. ఆఫ్టర్ రిమూవింగ్ ఎయిర్ second time ఎయిర్ ఇన్ ట్యాంక్లో ఎంత ఎయిర్ ఉందంటే అంతకుముందు ప్రీవియస్ అంతా 3/4.
3/4 3/16 లెస్ చేయాలి. ఇక్కడ ఎల్సిఎం 16 వస్తుంది. ఎల్సిఎం 16 4 వచ్చి ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్ 4 టైమ్స్ 4 into 3 12 మైనస్ 16 1 టైం 1 3s are 3. సో 12 3 లెస్ చేస్తే 9/16. సో 8 టైం కింద ఇది. సో మనకి 3 చాలు. సో ది ఎయిర్ ఇన్ ట్యాంక్ ఈజ్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఏమో 1, ఆ నెక్స్ట్ ఏమో 3/4, ఆ నెక్స్ట్ 9/16. ఇక్కడ ఆ డిఫరెన్స్ ప్లాన్ చేద్దాం. ఆ డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. A2 minus A1 is equal to 3/4 minus 1. లేదంటే 1 ఇది బిగ్ నెంబర్ రెడ్యూస్ అయింది కాబట్టి 1 minus 3/4 రాద్దాం. ఇది కరెక్ట్ కాదు. 1 minus 3/4 లేదా అదేనా ఓకే డిఫరెన్స్. సో ఎల్సిఎం ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ ఏం లేదు 1 వచ్చి 4 టైమ్స్ 4 1s are 4 మైనస్ 4 వచ్చి 1 టైము 1 3s are 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇది మీకు విజిబుల్లా కాదో చూద్దాం. సో హియర్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 1 minus 3/4. ఇక్కడ సెకండ్ నుంచి ఫస్ట్ అయినా ఫస్ట్ నుంచి సెకండ్ అయినా మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది ఏపీలో ఉందా లేదా, అది కాన్స్టెంట్ టర్మా కాదా మనం చూసుకుంటే చాలు. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ చేస్తే 4 minus 3 1/4 వచ్చింది. ఓకేనా? సో A2 కావాలి. ఇప్పుడు ప్రజెంట్ నేను A1 minus A2 చేశాను ఇక్కడ డిఫరెన్స్ కోసంగా. సో A1 minus A2 వాల్యూ ఎంత వచ్చింది? 1/4 వచ్చింది. ఈసారి సెకండ్ టర్మ్ నుంచి థర్డ్ టర్మ్ లెస్ చేద్దాం. సెకండ్ టర్మ్ వచ్చి 9/16. అవునా? సో 3/16 ఈజ్ సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ ఈజ్ 3/4 కదా. సెకండ్ టర్మ్ 3/4 ఇందాక మనం రబ్ చేసాము. ఇప్పుడు థర్డ్ టర్మ్ అంతా 9/16. సెకండ్ టర్మ్ 3/4, థర్డ్ టర్మ్ 9/16 మైనస్ 9/16. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 16 4 ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్ 4 into 3 12 మైనస్ 6 1s are 6 1 టైమ్ 1 into 9 9. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 3/16. దీని ఎదురుకుండా 2 ఇందాక దానికి 1. ఈ డిఫరెన్స్ రెండు ఈక్వల్గా ఉందా? ఈ డిఫరెన్స్ ఏమంటారు మనకు తెలుసు కదా, కామన్ డిఫరెన్స్. ఈ కామన్ డిఫరెన్స్ మనకి ఈక్వల్గా లేదు. ఈ కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా లేదు కాబట్టి ఇది ఏపీలో లేదు. దిస్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. ఇది ఏపీలో లేదు. ఎందుకంటే బికాస్ కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ సేమ్గా లేదు. ఇక్కడ కామన్ డిఫరెన్స్ నేను ఇక్కడ చూడండి ఈ సమ్లో కొంచెం నేను డిఫరెంట్గా చేశాను. ఎందుకంటే మన అకార్డింగ్ ఆర్డర్ పాల ఏపీలో ఉందా లేదా అని అడిగారు. అంటే మనం కాన్స్టెంట్ టర్మ్ యాడ్ చేయాలి. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ యాడ్ చేయాలంటే జనరల్గా కామన్ డిఫరెన్స్ అంటే A2 minus A1 లేదా జనరల్గా ఫార్ములా అది. కామన్ డిఫరెన్స్ అనుకోండి A2 minus A. ఇక్కడ ఫిక్స్డ్ అవుతామా కాదా, ఇది ఏపీలో ఉందా లేదా చెక్ చేయమన్నాడు కాబట్టి నేను ఈ విధంగా చేశాను. యాక్చువల్గా డి అంటే మనం ఏం రాయాలి A2 minus A1 లేదా A3 minus A2 A4 minus A3 అలా డిఫరెన్స్ సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ అట్లా లిస్ట్ చేసుకుని రావాలి. ఇక్కడ మాత్రం నేను ఆ విధంగా చేయలేదు. ఎందుకు చేయలేదంటే మైనస్ వాల్యూ వస్తుంది, పైగా మన నెక్స్ట్ టర్మ్స్ ఏం కనుక్కోవట్లా, దానికైతే అట్లా చేయాలి. ఇక్కడ ఏంటంటే ఏపీలో ఉందా లేదా చెప్పాలి కాబట్టి నేను ఈ మెథడ్ తీసుకున్నాను అన్నమాట. కాబట్టి ఇది ఏపీలో లేదు బికాస్ కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్. ఓకేనా? ఇప్పుడు థర్డ్ క్వశ్చన్.
the cost of digging a well after every meter of digging when it costs rupees 150 for the first meter and rises by rupees 50 for each subsequent meters. ఒక వెల్ బావి తవ్వుతున్నారట. బావి తవ్వుతున్నప్పుడు ఫస్ట్ మీటర్కి 150 రూపీస్ ఖర్చు అయిందిట. నెక్స్ట్ ఎవ్రీ మీటర్ డెప్త్కి లోపలికి వెళ్ళాలి కదా, ఎవ్రీ మీటర్కి 50 రూపీస్ అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. ఇది ఏపీలో ఉందా లేదా అని అడుగుతున్నారు. సో చూద్దాం. సో దిస్ ఈజ్ సెకండ్ కంప్లీటెడ్. థర్డ్ వన్, కాస్ట్ ఆఫ్ digging for first meter is equal to rupees and 150. Cost of digging for every 1 meter is equal to rupees 50. సో ఇక్కడ మీకు ఫస్ట్ ప్లేస్లో వాల్యూ ఎంత, కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ 1 meter is equal to 150 rupees 150. Cost of digging 2 meters is equal to 150 plus 50, that is equal to 200. Cost of digging 3 meters is equal to 250. So the costs per meters, the cost per meters are first amount 150, after that 200, after that 250, like this. ఈ విధంగా ఉందన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఏపీలో ఉందా లేదా, సీ ది డిఫరెన్స్. 200లోంచి 150 లెస్ చేస్తే 50, 250లోంచి 200 లెస్ చేస్తే 50. దిస్ ఈజ్ ఇన్ ఏపీ బికాస్ we are adding fixed amount. ఆ అమౌంట్ ఎంత, 50 for each its previous amount. ప్రీవియస్ అమౌంట్ 50 రూపీస్ యాడ్ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి ఇది. సో this progression is in AP. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉందన్నమాట. సో లాస్ట్ క్వశ్చన్, ది అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ది అకౌంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ వెన్ rupees 10,000 is deposited at compound interest at 8% per annum. ఒక బ్యాంకులో అమౌంట్ ఫిక్స్డ్ చేశారట 10,000 రూపీస్. ది అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ది అకౌంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్, అంటే ప్రతి సంవత్సరం ఎండింగ్లో అతని అకౌంట్లో డబ్బులు ఎంత ఉంటాయి అనేది మనకి లిస్ట్ కావాలి. అది ఏపీలో ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 10,000 ఇచ్చారు, 10,000 అమౌంట్ బ్యాంకులో వేశారు. ఈ ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో వాళ్ళు 8% ఇంట్రెస్ట్ ఇస్తారన్నమాట పర్ యానం. యానం అంటే సంవత్సరం, ఈ 1 ఇయర్కి ప్రతి సంవత్సరంకి 8 రూపీస్, 100కి 8 రూపీస్, 8% ఇస్తారనమాట. అలాగా ఈ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే ఈ 10,000కి 800 రూపీస్ యాడ్ అయిపోతుంది. అంటే అప్పుడు
ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఎంత ఉంటుందంటే ఈ అమౌంట్ ప్లస్ ఈ ఇంట్రెస్ట్. అలా ఎవ్రీ ఇయర్ అది కూడా ఏంటి, ఇంట్రెస్ట్లో 2 టైప్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ డిఫరెన్స్ మీనింగ్ తెలుసుకోండి. డిపాజిట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అర్థము, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకున్నాం, 10,000 వేసాము, 8% ఇంట్రెస్ట్ అన్నారు. 8% అంటే ఎంత వస్తుంది చూద్దాం. అమౌంట్ deposited, so this is fourth one. Amount deposited in bank is equal to rupees 10,000. Okay na? Rate of interest, rate of compound interest, compound interest is equal to 8% per annum. యానం అంటే సంవత్సరానికి 8% చొప్పున ఇస్తుంది. సో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. మనకు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే టోటల్ అమౌంట్, P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ M. ఈ ఫార్ములా మీకు 7th 8thలో వస్తుంది, జాగ్రత్తగా మనం స్టడీ చేయాలి. అమౌంట్ అంటే టోటల్ అమౌంట్, P అంటే ప్రిన్సిపల్, అంటే ప్రిన్సిపల్ ఇక్కడ ఎంత 10,000. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8. N అంటే ఎన్ని ఇయర్స్కి అని అర్థం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అనుకోండి N+1 పెడతాం, సెకండ్ ఇయర్ అనుకోండి N+2 పెడతాం, ఆ విధంగా. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ P అంటే 10,000 ఇంటూ 1 ప్లస్ R బై R అంటే 8 బై 100 హోల్ పవర్ 1 ఫస్ట్ ఇయర్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ, ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎంత, ఎందుకని ఇక్కడ ప్లస్ సింబల్, గ్యారంటీగా ఎల్సిఎం. ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలంటే డైరెక్ట్ ఎల్సిఎం తీసుకోవాలి. ఇది ఫ్రాక్షన్, ఇది మామూలు నెంబర్. సో ఇక్కడ ఏం లేదు, 1 వచ్చి 100 టైమ్స్ 100 ఇంటూ 1 100 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ 8 పవర్లో 1 రాసినట్టు రాగానే ఒకటి. దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 108 బై 100. ఈ 2 zeros క్యాన్సిల్. సో 100 ఇంటూ 108 పక్కన 2 zeros అంటే 10,800. ఏంటిది? అమౌంట్. అమౌంట్ అంటే అర్థం ఏంటి? అమౌంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో అమౌంట్ ఎంత ఉంది? రూపీస్ 10,800. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్గా అది వేరే, ఆ ఇంట్రెస్ట్ వస్తే దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది అట్లా కాదు. ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఏమవుతుంది? ఈ P అనబడే వాల్యూ ఈసారి ఇది అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో 10,000, ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి ఎంత అయింది అమౌంట్? అది ఈ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటే 10,800 ఉంది. ఈ సెకండ్ ఇయర్కి ఇది స్టార్టింగ్ అమౌంట్ అనమాట. అంటే ఇంట్రెస్ట్ కూడా, ఇంట్రెస్ట్ వేసేదాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. వడ్డీకి వడ్డీ అనమాట. ఇప్పుడు వడ్డీ అయితే యాక్చువల్గా ఇంట్రెస్ట్ 800, ఈ 10,000కి 800 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, అదొక సిస్టమ్. ఇది అట్లా కాదు. ఈ వడ్డీ వచ్చి అసల్లో కలిసిపోతుంది. అసల్లో కలిసిపోయినప్పుడు అగైన్ దిస్ అమౌంట్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ అమౌంట్. ఇదే అసలు అమౌంట్. మళ్ళీ దీనికి వడ్డీ వేయాలి, దీనికి ఇంట్రెస్ట్. సో అమౌంట్ అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ A2 means second year. Principal into 1 plus R by 100 into power లో 2 సెకండ్ ఇయర్ కాబట్టి. సో ప్రిన్సిపల్ అంటే
ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్కి మనం వస్తున్నాం కాబట్టి అట్లా వేసుకోవచ్చు, లేదంటే ఫామ్లో కూడా వేసుకోవచ్చు. పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 10,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే 8/100 పవర్లో 2. సో 10,000. సో ఎల్సిఎం 100 1 ప్లస్ 100 వచ్చి 1 టైము 8 2. సో 10,000 ఇంటూ 108/100 whole square, that is equal to 10,000. 108 into 108/100 into 100. ఈ 2 zeros cancel. 108 into 108 ఎంత వస్తుందో చూద్దాం క్యాలిక్యులేషన్. 108 into 108. సో ఫస్ట్ 8 8s are 64, 8 zeros are 06, 8 1s are 8, 0 0 0 1 8 0 1. సో 4 6 6 1 1. సో ఎంత అయింది అమౌంట్ అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్? 11,644. సారీ 664. 11,664 amount. So the amount in the bank every year is first ఎంత స్టార్టింగ్ 10,000, సెకండ్ ఎంత వచ్చింది అది 10,800, థర్డ్ ఎంత అయింది 11,664. ఇప్పుడు ఇది ఏపీలో లేదు. దిస్ ప్రోగ్రెషన్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ బికాస్, ఎందుకని ఏపీలో లేదంటున్నాము? A2 minus A1 వేద్దాం. A2 minus A1 is equal to 10,800 minus 10,000, that is equal to 800. ఆ వాల్యూ ఎంత వచ్చింది? 800 రూపీస్ వచ్చింది అనమాట. సో ఇది ఏపీలో లేదు. ఓకేనా? ఈసారి A3 మైనస్ A2 చేద్దాం. A3 అంటే 11,664 మైనస్ దీని ఎదురుగా 1 అని రాసుకుందాం, మైనస్ అంతకుముందు అమౌంట్ ఎంత 10,800. 1160 దీంట్లోంచి 11,664లోంచి 10,800 కనుక లెస్ చేస్తే 4 6 6లో 8 పోదు కాబట్టి ఇక్కడ 0 16 16 8 పోతే 8 0 0 క్యాన్సిల్. సో 864 అమౌంట్ వచ్చింది. సో దిస్ వాల్యూ ఈజ్ 864. చూడండి, ఫస్ట్ ఏమో 800 ఉంది, ఇక్కడేమో 864 ఉంది. అంటే ఇది కామన్ డిఫరెన్స్ ఎట్లా ఉంది? డిఫరెన్స్గా ఉంది కాబట్టి అది ఈక్వల్గా లేదు. సో హియర్ ఇంట్రెస్ట్, దీన్ని ఇంట్రెస్ట్ అంటారు. దిస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు కనిపించకపోతే, వర్డ్స్ కనిపించకపోతే వాయిస్ చెప్తున్నాం కదా, దాని ద్వారా రాసుకోండి. హియర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్. సో ఏం రాసుకోవచ్చు? దిస్ progression not in AP. సో ఈ ప్రోగ్రెషన్ ఏపీలో లేదని చెప్తాం. సో దీంతో ఫస్ట్ ప్రశ్న కంప్లీట్ అయింది. జాగ్రత్త ప్లాన్ చేసుకుని ఇవంతా బిట్స్లో వస్తాయి, ఇంత స్టెప్స్ కూడా అవసరం. మీకు అండర్స్టాండింగ్ కోసంగా మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాం. ఓకేనా?
జాగ్రత్తగా చూసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.